నమస్కారం. ప్రతి ఎన్నికల తీర్పు మనకో కథ చెబుతుంది. కాని అది కేవలం గెలుపోటముల కథ మాత్రమే కాదు. అది ప్రజల ఆశల గురించి, వారి ఆకాంక్షల గురించి, వారి రోజువారీ పోరాటాల గురించి చెబుతుంది. ఈరోజు మనం ఎమ్మిగనూరు తీర్పును ఒక ఉదాహరణగా తీసుకుని పాలనకి, ప్రజలకి మధ్య ఉన్న సంబంధాన్ని లోతుగా అర్థం చేసుకుందాం. మన విశ్లేషణ సంఖ్యలతో మొదలైనా దాని గమ్యం మాత్రం ప్రజల అనుభవమే. సరే, ఈ విశ్లేషణలో మనమేం చూడబోతున్నాం? ముందుగా ఎమ్మిగనూర్లో అసలు క్షేత్రస్థాయి వాస్తవాలు ఏంటి? 2024 తీర్పు వెనుకున్న సంకేతాలేమిటి? ఈ పెద్ద మార్పుకు దారితీసిన అసలు కారణాలేవి? తిరిగి ప్రజల నమ్మకాన్ని ఎలా నిర్మించుకోవచ్చో? చివరిగా ఈ పాఠాల నుండి మనం రాజకీయాలకు అతీతంగా ఏం నేర్చుకోవాలి? పదండి ఒక్కొక్కటిగా చూద్దాం. రైట్, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నియోజకవర్గం నెంబర్ 144 ఎమ్మిగనూరు. ఇక్కడి ప్రజల నాడిని పట్టుకోవాలంటే ముందు అక్కడి నేలని, ప్రజలని, వాళ్ల రోజువారీ కష్టాలని మనం అర్థం చేసుకోవాలి. ఎమ్మిగనూరు నియోజకవర్గమంటే 3 మండలాలు: ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల. ఇక్కడ ఒకవైపు పట్టణ మార్కెట్ల సందడి, మరోవైపు పల్లెటూరి ప్రశాంతత రెండూ కనిపిస్తాయి. ఇక్కడ హిందూ, ముస్లిం సోదరులతో పాటు ముఖ్యంగా కురుమలాంటి వెనకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాల ప్రజల జీవితాలు బలంగా పెనవేసుకుపోయి ఉన్నాయి. వాళ్ల ఐక్యత, వాళ్ల సమస్యలే ఈ ప్రాంత రాజకీయ దిశను నిర్దేశిస్తాయి. ఇక్కడి ప్రజల బతుకుదెరువు వ్యవసాయం, స్థానిక వృత్తులతో ముడిపడి ఉంది. దాదాపు 40% మంది వ్యవసాయ కూలీలే. మిగతావాళ్లు చిన్న చిన్న వ్యాపారాలు, చేనేత మగ్గలపై ఆధారపడి బతుకుతారు. మరి వాళ్ల కోరికలేంటి? పెద్ద పెద్దవి కాదండి, బతుకు బండి నడవటానికి కావలసినవి: పూట గడిచేలా ఆదాయం, గొంతు తడిపేందుకు నీళ్లు, రాకపోకలకు మంచి రోడ్లు, పిల్లల భవిష్యత్తుకు మంచి చదువులు. ఇవి కేవలం కోరికలు కాదు, వాళ్ల ప్రాథమిక హక్కులు. ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. ప్రభుత్వమిచ్చింది ఒక సేఫ్టీ నెట్, అంటే రాష్ట్రస్థాయి సంక్షేమ పథకాలు. అవి కింద పడిపోకుండా కాపాడతాయి, నిజమే. కాని ప్రజలడుగుతున్నది ఒక నిచ్చెన, అంటే స్థానిక ఉద్యోగాలు, నీళ్లు, రోడ్లు. పైకి ఎదగడానికి ఒక దారి కావాలి వాళ్లకి. ఈ భద్రతకు, అభివృద్ధికి మధ్య ఉన్న అంతరమే ఇక్కడి రాజకీయ సంఘర్షణకు మూలం. ఇప్పుడు 2024 ఫలితాల సంఖ్యల్ని చూద్దాం. ఈ సంఖ్యలు మామూలువి కావు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఒక రాజకీయ భూకంపానికి సంకేతాలు. ప్రజలు చాలా స్పష్టమైన, నిశ్చయాత్మకమైన తీర్పిచ్చారు. చూడండి, కేవలం 5 ఏళ్లలో ఏం జరిగిందో. అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ఓట్ల వాటా ఏకంగా 10.3% పడిపోయింది. ఇది చిన్న విషయం కాదు. ఈ సంఖ్య వెనుక ప్రజల అసంతృప్తి అనే ఒక బలమైన సందేశముంది. అదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ ఓట్ల వాటా 11.6% పెరిగింది. అంటే ఇది కేవలం అధికార పార్టీపై వ్యతిరేకత మాత్రమే కాదు, ప్రజలు చురుగ్గా ఒక ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నారు. ఇది నిరాశతో పాటు ఆశతో వేసిన ఓటు. ఈ టేబుల్ చూస్తే మనకు పూర్తి కథ అర్థమవుతుంది. 2019లో 53% పైగా ఓట్లతో బలంగా గెలిచిన పార్టీ 2024 వచ్చేసరికి 43% లోపలికి పడిపోయింది. అదే సమయంలో ప్రతిపక్షం పుంజుకుంది. ఆ 15,837 ఓట్ల తేడా, పెరిగిన ఓటింగ్ శాతం ఇవన్నీ ఒక్కటే చెబుతున్నాయి: మార్పు కావాలి అని ప్రజలు చాలా బలంగా, స్పష్టంగా తీర్పిచ్చారు. ఈ తీర్పును మనం ఎలా చూడాలి? ఇది చాలా ముఖ్యం. ప్రజలు తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో చెప్పడం వారి రాజ్యాంగ హక్కు. దాన్ని అర్థం చేసుకోవడం మన బాధ్యత. ఈ డేటాను నిందలు వేయడానికి కాదు, పాఠాలు నేర్చుకోవడానికి చూడాలి. అప్పుడే మన ప్రజాస్వామ్యంలో పరిపాలన గురించి అర్థవంతమైన చర్చ జరుగుతుంది. సరే, ఈ మార్పుకు కారణమేంటి? రాష్ట్రస్థాయిలో చెప్పిన కథ క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎందుకు చేరలేదు? ఎందుకంటే అక్కడ పాలనకి, ప్రజలకి మధ్య సంబంధం తెగిపోయింది. అక్కడ 2 వేరువేరు కథలు నడుస్తున్నాయి. ఒకటి వైఎస్సార్సీపీ చెప్పిన కథ: నవరత్నాలు, బలమైన బీసీ అభ్యర్థి. రెండోది ప్రజలు అనుభవించిన కథ: తీరని స్థానిక సమస్యలు, రోజువారీ కష్టాలు. చివరికి ప్రచార కథ కాదు, అనుభవ కథే గెలిచింది. ఆ సమస్యలేంటో చూస్తే ప్రతిచోటా ఒకే రకమైన నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఎమ్మిగనూరు టౌన్లో ఏళ్లుగా తాగునీటి సమస్య, గుంతల రోడ్లు. నందవరం వస్తే రైతులకు సాగునీరు లేదు. ఇక గోనెగండ్లల్లో చేనేత కార్మికులు ఎన్నో ఏళ్లుగా ఒక టెక్స్టైల్ పార్కు కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రతి చోటా తీరని ఎదురుచూపులే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షమేం చేసింది? చాలా సింపుల్. రెండు అంశాలపై ఫోకస్ చేసింది: నీళ్లు మరియు ఉద్యోగాలు. ప్రజల కష్టాలనే వాళ్లు తమ ప్రచారంగా మార్చుకున్నారు. అది సూటిగా ప్రజలకు కనెక్ట్ అయింది. ఇక్కడే మనం వ్యవస్థ వైఫల్యాన్ని చూడాలి. అధికార పక్షం సంక్షేమం పంచడంలో బలంగా ఉండొచ్చు, కానీ ప్రజల అసంతృప్తిని గ్రహించడంలో, వాళ్ల గొంతు వినడంలో బలహీనపడింది. పాలన అనేది పైనుంచి కిందికి వచ్చే ఆదేశాలతో వన్ వే ట్రాఫిక్ లాగా తయారైంది, కానీ కిందనుంచి పైకి ఫీడ్బ్యాక్ వెళ్లలేదు. ఈ గ్యాప్ ఎంత పెద్దదైందంటే, ప్రచారం చివర్లో దాదాపు 200 కీలక కుటుంబాలు, ముఖ్యంగా పార్టీకి బలమైన ఓటు బ్యాంకైన కురుమా బీసీ వర్గం నుంచి టీడీపీ వైపు వెళ్లాయి. ఇదొక పెద్ద సంకేతం. అంటే క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు కోల్పోతోందని అర్థం. నిజానికి ఎమ్మిగనూరులో జరిగిందే దాదాపు రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. 175కి 11 సీట్లు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోని పరిస్థితికి ఎమ్మిగనూరు ఒక అద్దం పట్టింది. టీడీపీ బీజేపీ కూటమి, కేంద్ర నిధుల వాగ్దానం వంటి అంశాలు ఈ మార్పును మరింత వేగవంతం చేశాయి. ఓకే, ఇప్పటిదాకా మనం సమస్యను విశ్లేషించాం. కాని కేవలం విశ్లేషణ సరిపోదు కదా. పరిష్కారమేంటి? ప్రజల నమ్మకాన్ని తిరిగి ఎలా గెలుచుకోవాలి? దానికోసం ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ అవసరం. ఇదిగో ఒక 3 అంచెల ప్లాన్. నంబర్ 1, డెలివర్ అంటే పనిచేయండి. నీళ్ల ప్రాజెక్టు, టెక్స్టైల్ పార్క్, మాటలాపి పనులు మొదలుపెట్టండి. నంబర్ 2, ఫిక్స్. చిన్న చిన్న సమస్యలు, రోడ్ల మరమ్మతుల్లాంటివి వెంటనే పరిష్కరించండి. పాలన అందుబాటులో ఉందని ప్రజలకు తెలియాలి. ఇక 3వది చాలా ముఖ్యమైనది, లిసన్ అంటే వినండి. క్షేత్రస్థాయిలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించి ఫీడ్బ్యాక్ తీసుకునే వ్యవస్థని ఏర్పాటు చేయాలి. ఇక్కడ మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం ప్రజల్ని కేవలం సంక్షేమ పథకాలు తీసుకునే లబ్ధిదారులుగా చూస్తున్నామా, లేక గౌరవంగా బతికే హక్కున్న పౌరులుగా చూస్తున్నామా? భారత రాజ్యాంగం, మన చట్టాలు కూడా పౌరుల గోప్యతకు, వారి సమ్మతికి ఎంతో విలువ ఇస్తాయి. వాళ్లను ఓటర్లుగా మాత్రమే కాకుండా పాలనలో భాగస్వాములుగా చూడాలి. అసలు ఒక రాజకీయ పార్టీ పని ఏంటి? ప్రజల కష్టాలకి, ప్రభుత్వ విధానాలకి మధ్య ఒక వారధిలా ఉండాలి. ప్రజల గొంతును విని దాన్ని పాలసీగా మార్చాలి. అది ఒక 2-వే కమ్యూనికేషన్ వ్యవస్థగా పనిచెయ్యాలి. సరే, ఇక మనం ముగింపుకొచ్చాం. ఎమ్మిగనూరు నుంచి మనం నేర్చుకోవలసిన పాఠమేంటి? ఇది కేవలం ఒక నియోజకవర్గం కథ కాదు. ఇది ఒక హెచ్చరిక, భవిష్యత్ నాయకత్వానికి ఒక మార్గదర్శకం. మళ్ళీ చెప్తున్నాను, ఈ సంఖ్యలు నిందలు కాదు, ఇవి ఒక డయాగ్నోసిస్. క్షేత్రస్థాయి వాస్తవాలతో సంబంధాన్ని పూర్తిగా కోల్పోయిన ఒక రాజకీయ వ్యవస్థను ఇది బయటపెట్టింది. ప్రజల మౌనవేదనను వినడం మానేసిన ఏ పార్టీకైనా ఇలాంటి పరిస్థితి రావొచ్చు. ఇది ఒక హెచ్చరిక. గెలుపోటములు సహజం. కానే రాజకీయాల్లో అసలైన కొలమానమేంటంటే, మనం సేవ చేసే ప్రజల నుండి ఎంత నమ్మకాన్ని సంపాదించామన్నదే. ఆ నమ్మకమే నిజమైన విజయం. సేవ, సమస్యల పరిష్కారం, వీటిపై ఆధారపడిన రాజకీయాలే నిలబడతాయి. మీరు ప్రజలకు కేంద్రంగా ఉండే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మరియు మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యాలనుకుంటే, blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042041602కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన ఉద్దేశం.